నమస్తే అండి, వెల్కమ్ టు ఎంఆర్స్ ఫుడ్ స్టోరీస్. నా పేరు రాజేశ్వరి. ఈరోజు మన ఎంఆర్స్లో పన్నీర్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. బిగినర్స్కి ఇది బాగా యూస్ఫుల్ అవుతుందని పోస్ట్ చేశాను. ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా పాలని ఇలా స్టవ్ మీద మరగబెట్టుకోవాలండి. ఒక 5 minutes అలా వేడి చేసుకుంటే సరిపోతుంది. అలా తెరలాలి. 1 లెమన్ తీసేసుకోండి. సీడ్స్ తీసేసుకొని ఒక లెమన్ని పిండేసుకోండి. హాఫ్ లెమన్ పిండుకోండి. ఒకవేళ మీకు సరిపోకపోతే ఇంకొక హాఫ్ పిండుకోవచ్చు. నేనైతే ఒకేసారి 1 లెమన్ని పిండేశాను. లెమన్ జ్యూస్ ఎంతైతే ఉందో అన్ని వాటర్ని అయితే వేసుకోవాలండి ఈక్వల్గా. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు చూడండి, పాలు ఇలా మరగటం స్టార్ట్ అయ్యాయి కదా. ఈ మరిగే పాలల్లో ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ని వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోండి, ఒకేసారి మొత్తం వేయద్దు. ఒక్కసారి కలుపుకోండి. నేనైతే 2 స్పూన్స్ అంత లెమన్ జ్యూస్ అయితే వేశాను. చూడండి, విరగటం అనేది స్టార్ట్ అయ్యాయి పాలు. ఇప్పుడు ఇంకొంచెం అండి, జస్ట్ 1 or 1.5 స్పూన్ అంతా మళ్ళీ లెమన్ జ్యూస్ వేసేసుకోండి. చూడండి, పాలు విరగటం స్టార్ట్ అయింది. చక్కగా చూడండి పాలు ఎంత బాగా విరిగిపోయాయో. లెమన్ జ్యూస్ మొత్తం అయితే నాకు యూజ్ అవ్వలేదు. చూడండి, ఇంకొంచెం అయితే మిగిలింది. దీన్ని దేనికైనా యూజ్ చేయవచ్చు. మాపుకు కానీ ఇలా యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్ట్రైనర్ పెట్టుకొని నీట్గా ఉన్న క్లాత్ తీసుకోండి. ఈ క్లాత్లో మనం వాటర్ వేస్తే కిందికి వెళ్ళిపోవాలి. అలా కొంచెం పలచగా ఉన్న క్లాత్ అయితే బాగుంటుంది. చూడండి, ఇలా పన్నీర్ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయి పన్నీర్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు కొన్ని నార్మల్ వాటర్ వేసేసుకొని జస్ట్ కడిగినట్టుగా స్పూన్తో అలా కదపండి పన్నీర్ని. లెమన్ జ్యూస్ వేసాం కదా, ఆ పుల్లదనం లేకుండా ఉండటానికి వాటర్ వేసుకొని ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత చుట్టూ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసేయండి చూపిస్తున్న విధంగా. ఇప్పుడు దీన్ని మనము పిండాలండి. కొంచెం క్లాత్ని ఒకవైపు ఇలా తిప్పితే ఎక్సెస్ వాటర్ అనేవి పోతాయి. ఒకవేళ మీకు అది సరిగా రాకపోతే ప్రాబ్లం లేదండి, తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ వాటర్ని చెట్లకో లేకపోతే పడేయచ్చు. ఇప్పుడు ఈ క్లాత్ని పక్కన పెట్టాం కదా పన్నీర్ని. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసేసుకొని అందులో ఈ పన్నీర్ని పెట్టేసి కార్నర్స్ క్లాత్ ఉంటుంది కదా, దీన్ని అటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి ఫోల్డ్ చేయాలి. చూపిస్తున్నాను కదా అలా. ఇటువైపు కార్నర్ నుంచి మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేయాలి. ఇటు కార్నర్ ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. బాగా ఫోల్డ్ చేసేసుకొని ఇటువైపు తిప్పేసి పెట్టాలండి. దీన్ని టర్న్ చేసేద్దాము. ఇలా టర్న్ చేశాక దీని మీద వెయిట్ ఉన్నది ఏదైనా పెట్టేస్తే సరిపోతుంది. అట్లీస్ట్ ఒక 2 hours అయినా పెట్టాలి. 1.5 hour 2 hours ఈజీగా పడుతుందండి. మీరు ఏదైనా పనిలో ఉన్నప్పుడు ముందుగా చేసి పెట్టేసుకుంటే ఆఫ్టర్నూన్ డిన్నర్కి అయితే లంచ్కి రెడీ చేయొచ్చు. డిన్నర్ కూడా రెడీ చేసుకోవచ్చు. కొంచెం వంపుగా పెట్టండి. కింద ప్లేట్ అనేది పెట్టి వంపుగా పెడితే ఎక్సెస్ వాటర్ అనేవి ఈజీగా వెళ్ళిపోతాయి. 2 hours తర్వాత చూడండి, పన్నీర్ అయితే చాలా చక్కగా రెడీ అయిపోయింది. చూడండి, గట్టిగా ఎంత బాగుందో, సాలిడ్గా మంచిగా ఉంది పన్నీర్. దీన్ని మనం కట్ చేసుకోవడానికి చాలా వీలుగా అయితే ఉంటుంది. చూడండి, పీసెస్ ఎంత బాగా కట్ అవుతున్నాయి. బయట కొనాల్సిన పని లేకుండా ఇలా ఇంట్లో చేసేసుకోవచ్చండి. బోన్ హెల్త్కి చాలా మంచిది. స్ట్రాంగ్గా ఉంటారు పన్నీర్ తింటే. కాల్షియం, ప్రోటీన్ బాగా ఉంటుంది ఇందులో. టీత్ కూడా హెల్త్కి చాలా మంచిది. టీత్ హెల్త్కి, పిల్లల గ్రోతింగ్కి కూడా మంచిది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్.